ప్రధానంగా చూసుకుంటే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో అధికారిక కార్యక్రమాలకు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయనున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డితో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలు సోమవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని మైదానంలో నిర్వహించే మోదీ భారీ బహిరంగ సభ కంటే ముందుగానే జిల్లాలో సుమారు 6,697 కోట్ల రూపాయలతో పలు పనులకు ఆయన భూమి పూజ చేసి పనులు ప్రారంభించనున్నారు. ఇక ఈ మేరకు ఆదిలాబాద్ జిల్లాకు చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలకు స్థానిక ఎరోండ్రంలో ఎలీప్యాడ్ వద్ద జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్కతో పాటు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, పిఎస్ ఐటీడీపీఏపీకు చెందిన ఖుష్బు గుప్తా, జిల్లా ఎస్పీ గౌస్ ఆలం, అదనపు కలెక్టర్లు, పలువురు ఐపీఎస్ అధికారులు వారికి పుష్పగుచ్చం అందించి సాదర స్వాగతం పలికారు. ప్రధాని జిల్లాకు చేరుకున్న అనంతరం వారు చేసే అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ఇతర కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో అధికారిక కార్యక్రమాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయనున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డితో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలు సోమవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని మైదానంలో నిర్వహించే మోదీ భారీ బహిరంగ సభ కంటే ముందుగానే జిల్లాలో సుమారుగా 6,697 కోట్ల రూపాయలతో పలు పనులకు ఆయన భూమి పూజ చేసి ప్రారంభించున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాంబాబు మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సో రాంబాబు, చెప్పండి పూర్తి అప్డేట్స్ అంటే. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇటు ఇతర కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఇతర మంత్రులందరూ కలిసి కూడా ఇటు ప్రధానమంత్రి కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా అక్కడ భూమి పూజ, ఇతర కార్యక్రమాలు అంటే వివిధ జాతీయ రహదారులు కానీ లేకపోతే ఇతర కార్యక్రమాలను శంకుస్థాపన చేయనున్నారు. ఇప్పటికే ఉదయమే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాగపూర్ నుండి ఇటు ఆదిలాబాద్ చేరుకోవడం జరిగింది. ఇక్కడ బేగంపేట విమానాశ్రయం నుండి ఇటు ప్రత్యేక విమానంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అటు ఆదిలాబాద్ చేరుకోవడం జరిగింది. గత 2 రోజుల నుండి కూడా అక్కడ ఏర్పాట్లను అయితే మంత్రి సీతక్క ఆదిలాబాద్ కేంద్రంగా ప్రధానమంత్రి సభకైతే ఏర్పాట్లను చూస్తున్నారు. ఇటు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కూడా ఆదిలాబాద్ చేరుకున్నారు. ఇప్పటికే ఈ భారీ స్థాయిలో అంటే తెలంగాణకు సంబంధించినటువంటి వివిధ అభివృద్ధి పనులను అయితే ప్రారంభం చేయబోతున్నారు. జాతీయ రహదారులను ప్రారంభించడం కానీ లేకపోతే రామగుండ ఎరువుల ఫ్యాక్టరీకి 2వ దశకు సంబంధించినటువంటి ప్రారంభ కార్యక్రమం కానీ, అదేవిధంగా ఆదిలాబాద్ నుండి ఇటు మహారాష్ట్రకు సంబంధించినటువంటి జాతీయ రహదారుల విషయంలో కానీ ఇవన్నీ కూడా శంకుస్థాపన కార్యక్రమాలు చేయబోతున్నారు. సుమారుగా 6,697 కోట్ల వరకు కూడా ఈ యొక్క అభివృద్ధి పనులకైతే శ్రీకారం చుట్టబోతున్నారు. దీనికి సంబంధించి అధికారిక కార్యక్రమం కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇటు ముఖ్యమంత్రి హోదాలో వెళ్తూ ఉన్నారు. గతంలో ఉన్నటువంటి సాంప్రదాయానికి విరుద్ధంగా అంటే గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణకు వచ్చినటువంటి సందర్భంలో ఎప్పుడు కూడా ఆహ్వానించినటువంటి సందర్భం ఉంది. దీంతో ఇటు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి కొంత గ్యాప్ పెరిగినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే రాష్ట్రానికి రావాల్సినటువంటి అనేక పనులు కూడా రాబట్టుకోలేకపోయిందని చెప్పేసి అపవాదు గతం ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వానికి ఉంటే, ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం అలాంటి వాటికి దూరంగా ఉండి ఇటు స్వయంగా తానే ముఖ్యమంత్రి హోదాలో ప్రధానమంత్రిని ఆహ్వానించడమే కాకుండా అక్కడ అభివృద్ధి కార్యక్రమంలో అంటే ప్రధానమంత్రి ప్రారంభించబోయేటువంటి తెలంగాణకు సంబంధించిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ముఖ్యమంత్రి స్వయంగా పాల్గొంటూ ఉన్నారు. అదేవిధంగా ప్రభుత్వం తరపు నుంచి మంత్రి సీతక్క కూడా జిల్లా ఇన్ఛార్జి మంత్రి అయినటువంటి సీతక్క కూడా అక్కడే ఉండే పనులైతే ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తానికైతే ఇటు గత ప్రభుత్వానికి భిన్నంగానైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇటు
దూరాన్ని పెంచుకోకుండా దగ్గర కావాలని చెప్పేసి భావిస్తుంది. అట్లయితేనే రాష్ట్రానికి సంబంధించినటువంటి వాటా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పనులను కానీ, లేకపోతే రాష్ట్రానికి రావాల్సినటువంటి అభివృద్ధి పనులు కానీ, వాటాలను కానీ, లేకపోతే వివిధ పెండింగ్ నిధులను కానీ అన్నింటినీ కూడా దక్కించుకునేందుకు కేంద్రంతో దూరం పెంచుకోవద్దన్నటువంటి వైరం వద్దని చెప్పేసి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉన్నది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క రేవంత్ రెడ్డి అయితే ప్రధానమంత్రిని ఆహ్వానించేటువంటి విషయంలో మాత్రం రాజకీయ ప్రాధాన్యత చోటు చేసుకుంది. గత ప్రభుత్వంకు భిన్నంగా ఇప్పుడు ముఖ్యమంత్రి వ్యవహార శైలి మాత్రం ఇటు రాష్ట్ర రాజకీయాల్లో ఇటు ఒక ఆలోచించదగ్గ విషయం అని చెప్పి భావించాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే ఇటు కేంద్రంతో వైరుధ్యం పెంచుకోవడం వల్ల అనేక ప్రాజెక్టులు ఆగిపోయాయని చెప్పేసి, జాతీయ రహదారులు రాలేదని చెప్పేసి, ప్రాజెక్టులకు జాతీయ హోదా రాలేదని చెప్పి, అదేవిధంగా పెండింగ్ నిధులు అట్లే ఉన్నాయని చెప్పేసి, ఎఫ్సీఐ ముఖ్యంగా ఎఫ్సీఐకి సంబంధించినటువంటి అనేక సమస్యలకు ఎదుర్కొన్నటువంటి గత రాష్ట్ర ప్రభుత్వం అలాంటి వాటికి చోటు ఇవ్వద్దని చెప్పేసి అయితే భావిస్తూ ఉన్నది. ఈ నేపథ్యంలోనే ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఉదయమే ఇక్కడ నుండి బేగంపేట విమానాశ్రయం నుండి వెళ్ళి ఆదిలాబాద్ చేరుకోవడమే కాకుండా ఇటు కిషన్ రెడ్డి, సీతక్క తో కలిసి ఇటు ప్రధానమంత్రి సభలో పాల్గొంటారు. ఆ తర్వాత అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత రేవంత్ రెడ్డి వెనక్కి తిరిగి వస్తారు. ఆ తర్వాత ప్రధానమంత్రి బీజేపీ నిర్వహించేటువంటి భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. రాజశేఖర్. ఒకటి అంటే ఈరోజు ప్రధానంగా ఒక అంశం అయితే అందరినీ ఆసక్తి కలిగిస్తున్న అంశం. తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ అంటే పూర్తిగా చూసుకుంటే విడిపోయిన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రిగా రెండవ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి చూసుకుంటే మొదటిసారి ప్రధాని మోదీ అలాగే రేవంత్ రెడ్డి ఒకే సభలో ఉండబోతున్నారు. సో ప్రసంగం ఉండే అవకాశం ఏమైనా కనిపిస్తుందా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించి? తప్పకుండా రాజశేఖర్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆ యొక్క అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా ఈ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి రాష్ట్రానికి కేంద్రానికి మధ్య ఉన్నటువంటి సఖ్యతను కూడా, అంటే ఇంకా రాష్ట్రానికి కావాల్సినటువంటి ఇంకా రావాల్సినటువంటి అనేక అభివృద్ధి నిధులకు సంబంధించినటువంటి పెండింగ్ నిధులకు సంబంధించినటువంటి ప్రాజెక్టుల విషయంలో కానీ, రాష్ట్రానికి వాటాను దక్కించుకోవడం విషయంలో కానీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రి దృష్టికి అటు ప్రజల ముందు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. ఈ సభలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించేటువంటి సందర్భంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ప్రసంగించేటువంటి అవకాశం అయితే కనబడుతూ ఉన్నది. మరొకవైపు ఇటు ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన తర్వాత ఇటు ప్రధానమంత్రి మాత్రం బీజేపీ నిర్వహించేటువంటి బహిరంగ సభలో పాల్గొంటారు. ఇప్పటికే జాతీయ స్థాయికి సంబంధించినటువంటి బీజేపీ నేతలు, రాష్ట్ర స్థాయికి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి, ఇతర నేతలందరూ కూడా ఇప్పటికే ఆదిలాబాద్ చేరుకున్నటువంటి సందర్భంలో భారీ బహిరంగ సభను అయితే బీజేపీ నిర్వహించబోతున్నది. ఈ సభలో కేవలం బీజేపీ నాయకులు మాత్రమే ప్రధానమంత్రి పాల్గొంటారు. అది ఎన్నికల సభగా నిర్వహించబోతున్నారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం అభివృద్ధి కార్యక్రమంలో మాత్రమే పాల్గొని వెనక్కి తిరిగి వచ్చేస్తారు. రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాంబాబు.